సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా రాష్ట్రంలో కొత్త కార్యక్రమాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనేదానికంటే కూడా చెల్లెల్ని నిలగొట్టేస్తాడు, తర్వాత అమ్మని తరివేశాడు. రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి అయిన వాళ్ళని చంపించేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత వాళ్ళ బాబాయిని చంపించేశాడు. వాటి మీద ఏదన్నా మాట్లాడి అసలు బాబాయిని ఎవరు చంపారు, చెల్లెల్ని ఎందుకు వెళ్ళగొట్టాడు, తల్లిని ఎందుకు తరివేశాడు, తర్వాత వీటిలన్నిటి మీద అవి క్లారిటీ ఇస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. ఆడదాం ఆంధ్ర లేకపోతే పడుకుందాం ఆంధ్ర ఈ కాదు కావాల్సింది జనాలకి. ముందు క్లారిటీ ఇవ్వాల్సింది వాళ్ళ కుటుంబం గురించి. వాళ్ళ కుటుంబం గురించి క్లారిటీ ఇచ్చి మీ బిడ్డ అని చెప్తే బాగుంటుంది. వాళ్ళ కుటుంబానికి రాష్ట్రానికి సంబంధం ఏముంది? కుటుంబం అంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. సమస్యలు ఉన్నాయి, సమస్యలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, తర్వాత రాజధాని దాన్ని సర్వనాశనం చేస్తాడు, తర్వాత రాష్ట్రాన్నే సర్వనాశనం చేస్తాడు. ఇంకా పోలవరం రోడ్లు పరిస్థితి అసలు ఏమీ లేదు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశాడు. తర్వాత ఇళ్ల కుంభకోణం, ఈ ఇళ్ల కుంభకోణం ఏదో 30 లక్షల ఇళ్ళు 25 లక్షల ఇళ్ళు కట్టానంటున్నాడు. ఎక్కడైనా నువ్వు గట్టిగా నియోజకవర్గానికి ఏదైనా ఒక 100 ఇళ్ళు నువ్వు కట్టించావా? ఇవి ఎక్కడా కట్టించలేదు. కట్టించుకోకుండా నేను 30 లక్షలు ఇచ్చేసాను, 30 లక్షలు కట్టాను, మీరందరూ నాకే ఓట్లేయాలి, మీ బిడ్డ అని చెప్తావు. మీ బిడ్డని ఎలా నమ్ముతారు నిన్ను? సో అంటే ఈరోజు రాష్ట్రం కూడా ఉద్యమాంధ్రప్రదేశ్గా కనిపిస్తుంది. లోకేష్ కూడా దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ ప్రభుత్వంలో రెగ్యులర్గా ఉన్న ఉద్యోగులు కూడా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ వాలంటీర్లు కూడా సమ్మెకి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని గురించి ఇప్పుడు అంగన్వాడీ టీచర్లను వాళ్ళని చూసాం, అంగన్వాడీ వర్కర్స్ని చూసాము. అంగన్వాడీ వర్కర్స్ రోజు నిన్ను తిట్టిపోస్తున్నారు, చూస్తున్నాం. వాళ్ళ పరిస్థితి ముందు అసలు వాళ్ళది చెయ్యి, నీ సంగతి ఏంటి తేలిపోతుంది. తర్వాత ఉద్యోగస్తుల సంగతి చూద్దాం. తర్వాత ఉద్యోగస్తులు కూడా నువ్వు అప్పుడెప్పుడో నువ్వు పాదయాత్ర చేస్తా, మీకెందుకు సిపిఎస్ రద్దు చేసేస్తాను, సిపిఎస్ అది చేస్తానని చెప్పావు. ఇంతవరకు నువ్వు 5 సంవత్సరాలు నువ్వేమన్నా చేయగలిగావా? నువ్వేమీ చేయలేదు, నువ్వేమీ చేయవు కూడా. అలాగే ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ది వాళ్ళది వాళ్ళు సాల్వ్ చేస్తే ముందు నిన్ను ఏదో కొద్దిగా వాళ్ళు మెచ్చుకుంటారు. రోజు వాళ్ళతో ఎందుకు పూతలు తింటావు నువ్వు? ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనే కంటే కూడా వాళ్ళు ఆడుతున్నారు ఆటలు నీతో. ఆ ఆటల్లో అయ్యేంటో చూడు ముందు. రాష్ట్ర రాజకీయాలను కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉన్నాయి గత నెల రోజుల నుంచి కూడా మనం చూసుకుంటే. ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చంద్రబాబు నాయుడుని కలవడం, ఆ నెక్స్ట్ డే షర్మిల క్రిస్మస్ గిఫ్ట్గా లోకేష్కి గిఫ్ట్ పంపించడం, దీన్ని ఎట్లా? ఇప్పుడు షర్మిల చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబుకి క్రిస్మస్ ఇది పంపించడం చాలా హర్షదగిన ఇదే. ఇప్పుడు నువ్వు అన్న అనే గుర్తించలా, నిన్ను అన్న అనే ఇది లేకుండా చంద్రబాబు నాయుడు గారికి నిన్ను లోకేష్ బాబుకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు అంటే అది ఆమె హుందాతనానికి మెచ్చుకోవాల్సిన విషయం. అలాగే ప్రశాంత్ కిషోర్ కలవడం చంద్రబాబుని అనే దాని గురించి. ప్రశాంత్ కిషోర్ సరే, ప్రశాంత్ కిషోర్ అక్కడేదో అధికారంలో తీసుకొచ్చానని చెప్తున్నాడు. ఈ రోజున మనకైతే నేను పార్టీ పరంగా ఏం చెప్తున్నానంటే, ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఉంటే అయ్యి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ఏమన్నా చేయాలి, వాళ్ళు ఏదన్నా తీసుకోవాల్సిందే తప్పితే ప్రజల్లో ప్రశాంత్ కిషోర్ అంటే పెద్ద ఇమేజ్ ఏం లేదు. కొడాలి నాని గారు అంటున్నాడు, ఆడేదో ఆడి మెదడంతా గుజ్జు అంతా మేము లాగేసాము, ఇంకేముంది గుజ్జు అని అంటున్నాడు. నువ్వు నీ గుజ్జు లేకే నీకు మంత్రి పదవి ఇవ్వాల. నీకు 2 సంవత్సరాల మంత్రి పదవి, 2 సంవత్సరాల మంత్రి పదవి నీ మెదడులో గుజ్జు లేక ఇవ్వలేదా జగన్మోహన్ రెడ్డి మెదడులో అప్పుడు గుజ్జు లేక ప్రశాంత్ కిషోర్ని తీసుకున్నాడా? మరి ఎందుకు తీసుకున్నాడు? మరి అప్పుడు ఆ గుజ్జుల సంగతి మీకు తెలియదా? తెలియక మరి అప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకున్నారా? ఇవాళ మా దగ్గరికి వస్తేనేమో ప్రశాంత్ కిషోర్ గుజ్జంతా లాగేస్తామని చెప్తున్నారు. మరి మీకు అప్పుడు తెలియని వ్యవహారం ఇప్పుడు తెలిసిందా ప్రశాంత్ కిషోర్ మా దగ్గరికి వచ్చేటప్పటికి? అంటే పేరున నేను అంబటి రాంబాబు ఎవరో అంటా ఉన్నారు, లోకేష్ వాళ్ళ తండ్రిని చంపి అంటే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో తండ్రిని ఏమైనా చంపుతాడేమో అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపించాడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో అనేది ఒక క్లారిటీ వచ్చినట్టే అనుకోవచ్చు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తండ్రిని చంపించేస్తాడు, వాళ్ళ తండ్రిని చంపించాడు, ఫ్లైట్ ఎక్కించి తండ్రిని చంపించేశాడు, బాబాయిని లేపేశాడు, చెల్లిని తరిమేశాడు, అమ్మని తరిమేశాడు. తర్వాత సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎన్నుపోటు పొడిసి నేనేదో సోనియా గాంధీ నేనంటేనే సోనియా గాంధీకి భయం అని సోనియా గాంధీని చెప్తున్నాడు. సరే, ఇవాళ సోనియా గాంధీ మళ్ళీ ఏదో వాళ్ళ చెల్లెల్ని వాళ్ళని పిలుస్తుంది అనుకోండి. తర్వాత నువ్వు అంత ఎన్నుపోట్లు పొడిచినాడు మా మీద నువ్వు చేసే కంటే కూడా నువ్వు ముందు వాళ్ళ సంగతి చూడు. ముందు సోనియా గాంధీ సంగతి
తర్వాత నీ వీళ్ళ సంగతి చూసుకో, నువ్వు నీ పార్టీ సంగతి నీ వ్యవహారాలు చూసుకో. సో ఇంకా మరి ప్రధానంగా మంత్రులందరూ కూడా ఏది పడితే ఎంతమంది పీకేలను తీసుకొచ్చినా లేదంటే ఎన్ని తలకిందలు తపస్సు చేసినా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాడు, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడు అంటూ కూడా విమర్శల మీద విమర్శలు మనం వినిపిస్తామండి. అండ్ దానికి తోడుగా లోకేష్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో, పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారు అనుభవజ్ఞుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పని అన్నదాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని పవన్ కళ్యాణ్ అన్నాడు అని చెప్పి వీళ్ళు జనసేనకి టీడీపీకి మధ్య గ్యాప్ తీసుకురావాలనే ప్రయత్నం, దీని గురించి ఇప్పుడు పార్టీలు, రెండు పార్టీలు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. కలిసి పనిచేసేటప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఎవరు మంత్రి అనేది మీకేం అంత వైసీపీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపు చూద్దాం, రేపు ఎన్నికల్లో మీ మంత్రులు, మీ రోజా కానీ, కొడాలి నాని కానీ, వంశీ కానీ, లేకపోతే ఇంకా కన్నబాబు కానీ, లేకపోతే అంబటి రాంబాబు కానీ, లేకపోతే ఇంకా గంటలు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఒక్కళ్ళని గెలవమని చూద్దాం. ఈ మంత్రుల మాటలు వాల్యూ లేని మాటలు ఎన్నన్నా ప్రజలేమీ పట్టించుకునే పరిస్థితి లేరు. ప్రజలు డిసైడ్ అయిపోయారు. ప్రజలు రేపు తెలుగుదేశానికి పట్టం కట్టబోతున్నారు. అంటే 175 అంటానే ఉన్నారు, మరోపక్క స్థాన చలనాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యేలను అక్కడ వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ వాళ్ళని అక్కడికి మార్చుతా కనిపిస్తూ ఉన్నారు. దీని గురించి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చినా, మంత్రులను మార్చినా, ఏం మార్చినా ఆ వైసీపీకి ఏమీ ప్రయోజనం ఉండదు. జగన్మోహన్ రెడ్డిని మార్చేసుకుంటే ఏదైనా కొద్దిగా ప్రయోజనం ఏమైనా ఉంటుందేమో. అది కూడా కొద్దిగా జగన్మోహన్ రెడ్డిని, ఆ మంత్రులు కొద్దిగా ఆలోచించి ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదైనా మార్పు చేసే విధానం ఏదైనా ఉంటే అది చూసుకోవడం మంచిది. తెలుగుదేశం పార్టీని గురించి మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు.